తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎటింగ్లైన్ కాలనీలోని ఆర్చి2 జిఎం బండి వెంకటయ్య అధ్యక్షతన అధికారులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఎటింగ్లైన్ కాలనీ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆర్చి2 ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు. ముందుగా షిర్కే బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం రెస్క్యూ సిబ్బంది మరియు అధికారులతో కలిసి టార్చ్ చేతబూని జిఎం ఆఫీస్ వరకు టీకే రన్ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. తదనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం కేవలం రాష్ట్ర ఏర్పాటు కాదని 60 ఏళ్ల కల సాకారమైన శుభదినమని తెలియజేశారు. ప్రజల ఆత్మ గౌరవాభిమానానికి పోరాటానికి దక్కినటువంటి విజయమని అభివర్ణించారు. స్వపరిపాలనతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, అందులో భాగంగానే సింగరేణి కూడా రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు బాధ్యతను సహకారాన్ని అందిస్తుందని, అధికారులు కార్మికుల సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అక్కడి నుంచి పోవడానికి, కాబట్టి కలపండి అని చెప్పేసి కోరుకున్నా కూడా అది సాధ్యం కావట్లేదు. కాబట్టి తెలంగాణ కూడా ఎంతో సాయుధ పోరాటం రకరకాలు చేస్తే మనం సాధించాం. అందులో భాగంగానే మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం ప్రతిష్ఠిస్తున్నాం. అట్లాగే దీనికి మూలకర్త అయినటువంటి అప్పుడున్నటువంటి మన అప్పుడు ఫామ్ అయినటువంటి టీఆర్ఎస్ నాయకులు మన కేసీఆర్ గారు కావచ్చు, అట్లాగే అన్ని పార్టీల నాయకులు మన ప్రజెంట్ మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, అన్ని సిపిఐ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ టైంలో కష్టపడి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ధర్నాలు చేసేసి అందులో భాగంగానే సింగరేణిని కూడా 37 రోజులు కంటిన్యూస్గా ధర్నా చేయడంతో అప్పుడు ఇది సాధ్యమైంది. మనం సాధించుకున్నాం. చాలా సంబరపడ్డారు. ఈ సాధించుకున్నటువంటి తెలంగాణను సరైన మార్గంలో నడిపిస్తే అప్పుడే దీని ఫ్రూట్స్ను అందుకుంటాం. లేకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్రూట్స్ అనేటివి దక్కకుండా పోతాయి. ఆ టైంలోనే బిఫోర్ తెలంగాణ అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వస్తే తెలంగాణ మొత్తం చీకటిమయమైపోతుంది, మీరు ఏమీ సాధించలేరు అని చెప్పేసి ఎంతో డిస్కరేజింగ్గా మాట్లాడారు. కానీ అది కాకుండా అప్పుడున్నటువంటి నాయకులు మనకి ఏం చేశారంటే కంటి మీద ఒక్క నిమిషం కూడా కునుకు అంటే ఎస్ఓ2 జిఎం రాముడు, ఏజిఎం అరవిందరావు, అధికారులు సంతోష్ కుమార్, వేణుగోపాల్, కార్మిక నాయకులు, రెస్క్యూ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, జిఎం కార్యాలయం సిబ్బంది, కార్మికులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.